హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ గురించి హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. నిన్న జరిగిన మ్యాచ్ ఎలా అనిపించింది అంటే ఒక సస్పెన్స్ మూవీలో అనిపించింది. ఎవడైనా హార్ట్ పేషెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పోతే నిజంగా ఐసీసీ టోర్నమెంట్ మీద కేసులు వేసినా కానీ తప్పులేదు అనిపించింది. దానికి కారణం ఏంటంటే ఒక సస్పెన్స్ మూవీ లాగా అయితే రన్ అయింది. నిజం చెప్తున్నా, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఇది వన్ సైడ్ మ్యాచ్ అయిపోయిందని నేనైతే నిజంగా ఫిక్స్ అయిపోయి సరేలే ఇంకా సెకండ్ బ్యాటింగ్ చూడక్కర్లేదులే అని అనుకున్నా. అలాగే నాలాగా అనుకుని సెకండ్ బ్యాటింగ్ చూడకుండా టీవీలో ఆఫ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీలో చాలా మంది ఒక సర్ప్రైజ్, ఒక హై టెన్షన్ మ్యాచ్ అయితే మిస్ అయిపోయేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియా గెలిచిందంటే ఇది కేవలం టీం వర్క్ వల్లే గెలిచింది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చిన టఫ్ ఫైట్ మాత్రం అంతా ఇంత కాదు. నిజం చెప్తున్నా, ఒకవేళ కానీ ఈ మ్యాచ్ లో మాత్రం మీరు ఎవరైనా సెకండ్ బ్యాటింగ్ చూడకపోతే మాత్రం చాలా వరకు మిస్ అయిపోయారని చెప్తారు. ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. మీకు మ్యాచ్ జరుగుతుందని చెప్పి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఓపెనింగ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈసారి అభిషేక్ శర్మ నుంచి మంచి రన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే సెమీఫైనల్, ఫైనల్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. అలాంటప్పుడు సెమీఫైనల్ ఖచ్చితంగా బాగా ఆడుతాడని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అభిషేక్ శర్మ నుంచి అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సీజన్ లో అంటే ఈ యొక్క 2026 T20 వరల్డ్ కప్ లో తన స్థాయి తగ్గట్టు బ్యాటింగ్ అయితే చేయలేదు. అది నేనే కాదు, అందరూ అంటున్నారు. సో ఫైనల్ గా చెప్పాలంటే సంజు శాంసన్ లాస్ట్ దాకా ఆడి ఎలాగైతే సెమీఫైనల్ లో తీసుకెళ్లాడో అదే విధంగా సెమీఫైనల్ నుంచి ఫైనల్ లో తీసుకెళ్ళడానికి సంజు శాంసన్ కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. తన నుంచి ఆడిన 89 రన్స్ కూడా టీమిండియా అంత భారీ స్కోర్ చేయడానికి మెయిన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఇషాంత్ శర్మ క్యామియో మాత్రం అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే తను తప్పు బాల్కి ఎక్కువ రన్స్ అయితే కొట్టాడు. నిజంగా సూపర్ అనిపించింది. ఎందుకంటే తను సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. నిజం చెప్పాలంటే తను ఉండిపోయి తను ఆప్షన్ చేసుకుందాం, లేదంటే మంచిగా లాస్ట్ దాకా ఉండిపోతాం అనే ఆలోచన కాకుండా బ్యాటింగ్ రేంజ్ ఎంత పెంచాలో అంతవరకు పెంచుకుంటూ పోయాడు. చెప్పాలంటే సంజు శాంసన్ మీద కొంచెం ప్రెజర్ అయితే తగ్గించాడు అనిపించింది. ఇంక ఎప్పుడైతే ఇషాంత్ కిషన్ అవుట్ అయ్యాడో తర్వాత వచ్చిన సూర్య మాత్రం ఆడడానికి ట్రై చేశాడు. బట్ అన్ఫార్చునేట్ ఏది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తర్వాత వచ్చిన శివం దూబే మాత్రం నిజంగా శివతాండవం చేసినట్టు అనిపించింది. తన ముందు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పక్కన పెట్టి తనైతే ముందుకు తీసుకొచ్చాడు. సో తను తీసుకొచ్చినందుకు రాంగ్ మూవ్ అంటే మాత్రం పర్ఫెక్ట్ మూవ్ అయితే చేశాడు అనిపించింది. చాలా తక్కువ బాల్స్ కి ఎక్కువ రన్స్ అయితే కొట్టాడు. కానీ హార్దిక్ పాండ్యా వల్ల మాత్రం వికెట్ పడడం నిజంగా కొంచెం అన్ఫేర్ లా అనిపించింది. బట్ క్రికెట్ అంతా ఇదంతా కామనే కదా. లాస్ట్ ఎప్పుడు వన్డేలో చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ వల్ల విరాట్ కోహ్లీ చాలా సార్లు అవుట్ అయ్యాడు. సో అదే విధంగా పార్ట్నర్ వల్ల రన్ అవుట్ అవడం అనేది కామన్ గా జరుగుతుంది. బట్ శివం దూబే హాఫ్ సెంచరీ అయితే బాగుండేదని చిన్నది ఎక్కడో అనిపించింది అనమాట. కానీ లాస్ట్ దాకా ఉండగలిగితే మాత్రం దీంట్లో హార్దిక్ పాండ్యా కన్నా శివం దూబేకి ఎక్కువ స్పేస్ ఉండేది. ఎందుకంటే ఎక్కువ రన్స్ కొట్టగలిగిన కెపాసిటీ ఉండేది అనిపించింది. ఎందుకంటే అప్పటికి బాల్స్ అని ఫేస్ చేశాడు, అప్పటికి ఆఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు, తను కూడా ఫియర్లెస్ గేమ్ ఆడుతున్నాడు. నాకు తెలిసినంత ఇంకా మంచి స్కోర్ వెళ్ళడానికి తనైతే డ్రాప్ పడతా అనుకున్నా. తనైతే అవుట్ అయిపోయినప్పుడు నిజంగా ఎక్కడో ఒక చిన్న బాధ అనిపించింది. తర్వాత వచ్చిన తిలక్ వర్మ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అది నిజంగా సూపర్ గా అనిపించింది. ఎందుకంటే సరైన ఫినిషింగ్ ఇచ్చాడు. అది నిజంగా సూపర్ అనిపించింది. లాస్ట్ వరకు వచ్చేటప్పుడు హార్దిక్ పాండ్యా వికెట్ పడిపోవడం అండ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ అవకాశాలు ఇవ్వకపోవడం నాకు నిజంగా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 250+ స్కోర్ అయితే మనం చేయగలిగాం. మనం ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చాం. బట్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో ఫస్ట్ లో హార్దిక్ పాండ్యా వికెట్ తీసినప్పుడు సూపర్ రా బాబు అయిపోయింది, ఇంకా మనకే విన్ అయిపోతుందో అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. తర్వాత అంటే బుమ్రా వికెట్ తీసాడు, అది కూడా సూపర్ అనిపించింది. వరుణ్ చక్రవర్తి వికెట్ తీసాడు, అది కూడా సూపర్ అనిపించింది. ఇంత వరుణ్ చక్రవర్తి ఇచ్చిన భారీ స్కోర్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా కోపం తీసుకొచ్చింది. బుమ్రా లేకపోయింది మ్యాచ్ అయితే ఓడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే మన బౌలర్ని చెత్తపోటు కొడుతున్నాడు. అది చూసుకున్న సెంచరీ కూడా కంప్లీట్ చేశారు. బుమ్రా వేసిన 2 ఓవర్లు కూడా అద్భుతంగా అనిపించింది. లాస్ట్ ఎండ్ అయిపోతున్న ఓవర్లో మాత్రం చాలా తక్కువ స్కోర్ అయితే రెస్ట్రిక్ట్ చేశాడు. అది నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఓకే బాగానే చేశాడు. ఫైనల్ గా శివం దూబే వేసిన లాస్ట్ ఎండింగ్ ఓవర్ తో మన ఇండియా డిక్లేర్ అయిపోయింది. ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే ఈ T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చూసినప్పుడు ఒక సస్పెన్స్ మూవీకి ఏ మాత్రం తగ్గేలా అనిపించలేదు. ఎందుకంటే సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంత బాగుందో బుమ్రా వేసిన బౌలింగ్ అంతే బాగుంది. ఇంకా అక్షర్ పటేల్ కూడా 2 అద్భుతమైన క్యాచ్లు అయితే పట్టాడు. అది నిజంగా సూపర్ అనిపించింది. ఎందుకంటే మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఇంత భారీ రన్స్ యాడ్ చేయడానికి అందరూ కూడా బ్యాటింగ్ లో దోహదపడ్డారు. ఒక అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు తప్ప మిగిలిన అందరూ కూడా మంచి స్కోర్ అయితే చేశారు. ఇంకా బౌలింగ్ లోకి వచ్చేసరికి బుమ్రా వేసిన బౌలింగ్ అయితే అద్భుతంగా అనిపించింది. నిజం చెప్తున్నా, ఈ మ్యాచ్ చూసాక ఒక కాన్ఫిడెన్స్ అయితే తీసుకొచ్చారు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక మనమే గెలిచి మనమే వరల్డ్ కప్ కొడితే దాని అంత బెస్ట్ మూమెంట్ ఇంకోట్లేదు. బట్ ఏం జరిగినా సరే ఈ ఒక్క మ్యాచ్ మాత్రం అద్భుతం. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్ కూడా అద్భుతమే, ఈ మ్యాచ్ కూడా అంతకు మించింది అద్భుతమే. ఎందుకంటే లాస్ట్ ఓవర్ లో లాస్ట్ దాకా మ్యాచ్ వెళ్ళింది, అది కూడా లాస్ట్ బాల్ దాకా మ్యాచ్ వెళ్ళింది. ఇంకా మ్యాచ్ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దట్.